ఇందువదన కుందరదన మందగమన మధురవచన. వావ్! వావ్! అంటూ మన చిరంజీవి గారు ఇంకా తగ్గేదే లేదు. అస్సలు ఆగడమే లేదు. మొత్తానికి 300,00,00,000 మార్క్‌ని గూడా బ్రేక్ చేసేసారు మన చిరంజీవి గారు. మన 'శంకర వరప్రసాద్' మూవీతో. ఎవరు ఎన్ని అన్నా సరే చిరంజీవి గారు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌కే బాస్ అని ఒప్పుకోవాల్సిందే. ఈ 300,00,00,000 మార్క్ అనేది ఒక పాన్ ఇండియా మూవీకి చాలా ఈజీ. కానీ ఒక రీజనల్ మూవీతో ఇంత పెద్ద రికార్డ్ అది కూడా జస్ట్ ఒక 8 డేస్ లోపలే ఇలాంటి రికార్డ్ కొట్టాలంటే అది వన్ అండ్ ఓన్లీ మన చిరంజీవి గారికే సాధ్యం. చెప్పాలంటే తనకి ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. తనకి పర్ఫెక్ట్ మూవీ పడితే రిజల్ట్ ఎలా ఉంటది అని మళ్ళీ ప్రూవ్ చేసేసారు. కామెడీతో నవ్వించడమే కాదు, కామెడీతో 300,00,00,000 కలెక్షన్ కొట్టేయొచ్చు అంటూ, అలానే ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేయొచ్చు అని మన చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి గారు చూపిచ్చేశారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు టీవీ సీరియల్‌లా ఉంది అని రివ్యూస్ ఇచ్చారు. చిరంజీవి పని అయిపోయిందని చాలామంది అన్నారు. వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాడు మన చిరంజీవి గారు. మొత్తానికి 300,00,00,000 ఒక రీజనల్ మూవీతో ఇంత పెద్ద హిట్ కొట్టడం నిజంగానే కేక. ఇంకా మూవీ థియేటర్‌లో మంచి టాక్‌తో రన్ అవుతుంది. ఆల్మోస్ట్ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. సో, ఒక మంచి లాంగ్ రన్ అయితే నడిచే అవకాశాలు చాలా ఉన్నాయి. సో, రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి రికార్డ్స్ వస్తాయో, ఎలాంటి పెద్ద నంబర్ పెడతారో చూడాల్సిందే మన చిరంజీవి గారు మన 'శంకర వరప్రసాద్' మూవీతో. ఫైనల్లీ ఒక్క మాట, బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. బాస్ అంటే బాక్స్ ఆఫీస్ సక్సెస్ సీక్రెట్ ఈస్ చిరంజీవి గారు అంతే. అండ్ గైస్, ఈ మూవీతో పాటు సంక్రాంతికి అన్ని మూవీస్ ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అని ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన భాను టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! అలానే వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టేయండి. దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.